జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. బకాయిలు పెట్టి వాళ్ళని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం పైన 5వ తేదీన దీనిపైన కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు దాదాపుగా 2000 నుంచి 3000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు. అవన్నీ కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక తీర్చారు. అది ప్రభుత్వంలో కంటిన్యూస్ ప్రాసెస్. జనవరి ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంగీకరించకపోవడంతో 3 కంతులు బకాయిలు మిగిలిన మాట వాస్తవం. కానీ ఎందుకు చెల్లించట్లేదు? చంద్రబాబు గారు చెల్లించాల్సిన బాధ్యత ఆయన పైన లేదా? గతంలో 4 బకాయిలు పెండింగ్ పెడితే అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించింది కదా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు ఎందుకు విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్నాం? అవన్నీ చెల్లించకుండా కేవలం అరకొరగా నిధులు, మేము ధర్నా చేస్తున్న అరకొరగా నిధులు కేటాయించి హైప్ చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నాం. దయ ఉంచి విద్యార్థుల తరఫున ఎవరైతే ఉన్నత విద్యలలో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పైసా కూడా బాకీ లేకుండా ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు పిల్లల దగ్గర. అదంతా కూడా రియంబర్స్ చేసి ప్రజలను విద్యార్థులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ దాని తరఫున 5వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇలా మోసం చేసినటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి గౌరవ ఆర్కేపీ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పోస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారు.